హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గ్రీన్ వంకాయ పచ్చి కొబ్బరితో చేద్దామండి. ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. చూద్దామండి దాని తయారీ విధానం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకోవాలండి. దాంట్లో కొంచెం జీలకర్ర, ఒక పావు స్పూన్ అండి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసుకొని మనం ముందుగా కడిగి ఇలా పొడుగా కట్ చేసుకున్న వంకాయలండి దీంట్లో వేసేసుకోవాలి. వంకాయలు వేసుకున్న వెంటనే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి. అందరికీ తెలిసింది కదండి, సాల్ట్ వాటర్లోనే మనం కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి ఫస్ట్ వంకాయ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని 5 మినిట్స్ వదిలేద్దాం. ఉడుకుతూ ఉంటుంది, ఫ్రై అవుతూ ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి లేకపోతే 3 పచ్చిమిర్చి కారానికి తగినంత ఇలా వేసేసుకోవాలండి. ఈ కొబ్బరి చిప్పలో సగంకి సగం కొబ్బరి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అది కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి కచ్చా పక్కగా. ఇలా బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక 1 స్పూన్ అంత పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ వంకాయ చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. వంకాయ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా పచ్చగా మిక్సీ వేసుకోవాలండి. వేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ పెట్టేస్తే అయిపోతుందండి. ఒక్కసారి సాల్ట్ చూసుకుందాం. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి గిన్నెలో తీసేసుకుందామండి. అయిపోయింది అండి. అంత టైం ఏం పట్టదు, 10 మినిట్సే పడుతుంది ఇవంతా చేసుకోవడానికి. రెడీ అయిపోయిందండి వంకాయ పచ్చి కొబ్బరి ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలుగా మనం వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇంకెందుకండి లేట్ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ సీజన్లో వంకాయ చాలా బాగా వస్తుంది కదా, సో ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రూపీస్ కిచెన్ని షేర్ చేయండి.